నమో భగవతే హయగ్రీవాయ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. గోపికలు గత పాశురాలలో వ్రత సంకల్పం చేసి శ్రీకృష్ణుడే లక్ష్యమని నిశ్చయించారు. తరువాత వ్రత నియమాలను తెలుసుకొని తమతో కలిసి రమ్మని ఇతర గోపికలను ఆహ్వానించారు. చివరగా 4వ పాశురంలో వ్రతానికి ముఖ్యమైన జ్ఞానవర్షం కురవాలని, మేఘాల రూపంలోని ఆచార్యులు తమపై కారుణ్యం చూపాలని ప్రార్థించారు. మనం ఇప్పుడు 5వ పాశురంలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ గోపికల మధ్య ఒక ముఖ్యమైన చర్చ సాగింది. వ్రతం మొదలుపెట్టే ముందు గోపికల మనసులలో ఎన్నో సందేహాలు. మనం జన్మజన్మలుగా ఎన్నో పాపాలు చేశాం. ఈ పాపాలు అడ్డుగా ఉంటే కృష్ణయ్యను మనం ఎలా చేరగలమని భయపడ్డారు. కర్మలు అనుభవించాకే పోతాయని, ప్రాయశ్చిత్తం తప్పదని కొందరు వాదించారు. దైవం అనుకూలంగా లేకపోతే ఎంతటి ప్రయత్నమైనా వృధాయే అని మరికొందరు భయపడ్డారు. అప్పుడు వేదాంతం తెలిసిన గోపికలు ముందుకు వచ్చి భయపడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు. భగవంతుణ్ణి దర్శించగానే సంచిత పాపాలన్నీ అగ్నిలో పడిన దూదిలా కాలిపోతాయి. ఆగామి పాపాలు తామరాకుపై నీటిలా అంటనే అంటవు. ఇక ప్రారబ్ధ కర్మ మాత్రం ఉంటుంది. కానీ నారాయణుణ్ణే ఉపాయంగా నమ్మిన భక్తుల ప్రారబ్ధాన్ని ఆ కన్నయ్యే తొలగించి తమతో కలుపుకుంటాడు. అంతేకాకుండా ఆయనను చేరడానికి ఉన్న అన్ని అడ్డంకులను గోవింద, దామోదర వంటి నామకీర్తనం ఒక్కటే పోగొడుతుంది. అందుకే మనం పాపాలకు భయపడకుండా భగవంతుని నామాన్ని కీర్తిస్తూ వ్రతాన్ని ముందుకు సాగించాలి అని ధైర్యం చెప్పుకున్నారు ఒకరికొకరు. ఈ పాశురం ముఖ్యంగా భగవన్నామ స్మరణ యొక్క శక్తిని, శరణాగతి యొక్క రహస్యాన్ని మనకు బోధిస్తుంది. గోపికలు ఈ పాశురంలో తమ పాపాలన్నీ తొలగించుకునే మార్గాన్ని వివరిస్తున్నారు. மாயனை மண்ணு வடமுதுரை மைந்தனை தூயப்பேயு நீர் யாமுனை துறைவனை ஆயர் குணத்தில் தோன்றும் மணி விளக்கை தாயை குழல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்துனாம் தூமலத்தோவித்திரத வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிறகும் புகுதருவான் நின்றரவம் தீனால் தூஷாகும் செப்பேலோர் భావాయ్. ఆశ్చర్యకరమైన లీలలు చేసే ఉత్తర మధుర రాజు, పవిత్ర యమునా తీరంలో ఉండే యాదవులకు వెలుగు, యశోదకు కట్టుబడి దామోదరుడైన శ్రీకృష్ణుని కీర్తించాలి. ఆయనను పొందే మార్గం ఇది. మనం పరిశుద్ధమైన మనసుతో వచ్చి పువ్వులను విసిరి పూజ చేసి నమస్కరించి నోటితో కీర్తిస్తూ మనసుతో ధ్యానిస్తే చాలు. మనం ఇంతకుముందు చేసిన పాపాలైనా ఇక ముందు రాబోయే పాపాలైనా నిప్పుల్లో పడిన దూది కుప్పలా వెంటనే కాలి బూడిదైపోతాయి. అందుకే నిస్సంకోచంగా ఆయన నామాలను పాడుదాం. ఇది ఈ పాశురం తాత్పర్యం. ఇక పాశురంలోని విశేషాలను తెలుసుకుందాం. ఈ పాశురంలోని మొదటి పదం మాయనై అంటే ఆశ్చర్యకరమైన లీలలు, గుణములు, చేష్టలు కల శ్రీకృష్ణుడిని అని ఈ పదం అర్థం. గోపికలు మార్గశీర్ష వ్రతాన్ని మొదలు పెడుతూ ముందుగా శ్రీకృష్ణుడి నామకీర్తన చేస్తున్నారు. వారు కీర్తించడానికి ఎన్నుకున్న మొదటి గుణం మాయనై, ఆశ్చర్యకరుడు. ఇక్కడ మాయ అంటే మామూలు భ్రమ కాదు, భగవచ్చక్తి. ఆ శక్తి వలనే భగవంతుని తత్వం మన ఊహకు, మాటకు అందదు. అందుకే ఆయన అవాంగ్మానస గోచరుడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ పరమాత్మ శ్రీ వైకుంఠంలో నిత్యసూరులకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. కానీ ఆయన శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు గోపికలకు, యశోదమ్మకు కూడా ఎంతో సులభంగా వశమై ఉన్నాడు. అంత మహోన్నతమైన పరతత్వం ఇంత సామాన్యమైన గోకులంలో అందరికీ అందుబాటులో ఉండడం మహాద్భుతం. అందుకే భగవంతుడి గొప్పతనం తెలిసిన గోపికలు
ఆయన పరతత్వంలో ఉన్నా, సౌలభ్యంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా ఆశ్చర్యకరుడే అని కీర్తిస్తున్నారు. ఆ అద్భుత శక్తిని కీర్తించడం ద్వారా గోపికలు లోకానికి ఒక ముఖ్యమైన సందేశం ఇస్తున్నారు. చేసిన పాపాలన్నీ పోవాలంటే పెద్ద పెద్ద కష్టమైన ప్రాయశ్చిత్తాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ అద్భుత శక్తివంతుడైన శ్రీకృష్ణ నామాన్ని ప్రేమతో కీర్తించడం ఒకటే మనకు ఉన్న సులువైన మార్గం. అందుకే ఈ వ్రతంలో మొదటి మెట్టుగా ఆయన ఆశ్చర్య గుణాలను కీర్తిస్తున్నారు. అందుకే ఈ పాశురాన్ని మాయనై అనే పదంతో మొదలుపెట్టింది ఆండాల్ తల్లి. ఇక రెండవ వాక్యం, నిత్యమైన భగవత్ సంబంధం కలిగి ఉన్న ఉత్తర మధుర నగరానికి నాయకుడైన శ్రీకృష్ణుని అని ఈ వాక్యానికి తాత్పర్యం. ఈ పాదంలో స్వామి జన్మస్థలమైన మధురా నగరపు గొప్పతనాన్ని, శ్రీకృష్ణుడి అత్యంత సౌలభ్య గుణాన్ని కీర్తిస్తున్నారు. మీనాక్షి అమ్మవారు వెలిసింది దక్షిణ మధుర, ఇప్పుడు మధురై అంటున్నాం. కన్నయ్య నడిచిన నేల ఉత్తర మధుర. మధురా నగరం సాధారణమైన క్షేత్రం కాదు. అది శ్రీ వైకుంఠంతో సమానమైన పవిత్రత కలిగి ఉంది. పరమాత్మ లోకరక్షణ కోసం, భక్తులకు సులభంగా అందుబాటులో ఉండడం కోసం తన వైకుంఠాన్ని వదిలి ఈ మధురలో అనేక లీలలు చూపాడు. ఈ విధంగా మధుర నిత్యం భగవత్ సంబంధం కలిగి ఉంది. సర్వలోకాలకు ప్రభువు జగన్నాథుడు అయిన శ్రీమన్నారాయణుడే తన గొప్పతనాన్ని తగ్గించుకొని సాధారణ మానవుడిలా దేవకీ వసుదేవులకు బిడ్డగా జన్మించి నందుడికి వశమై ఉండడం ఆయన అత్యంత సౌలభ్య గుణాన్ని తెలియజేస్తుంది. గోపికలు మనకు తెలియజేస్తున్న విషయం, మధురానగరం పుణ్యాన్ని ఇచ్చేది, పాపాలను పోగొట్టేది. మన జన్మజన్మల పాపాలు తొలగడానికి ఎలాంటి కష్టమైన ప్రాయశ్చిత్తాలు చేయనక్కరలేదు. కేవలం మధురానగరాన్ని, మధురానగరంలో జన్మించిన కృష్ణుడిని కీర్తిస్తే చాలు అని వ్యాఖ్యానించారు ఆచార్యుల వారు. పరిశుద్ధమైన అగాధ జలాలు గల యమునా నదీ తీరాన విహరించువాడా అని గోపికలు శ్రీకృష్ణుని కీర్తిస్తున్నారు. గోపికలు ఇక్కడ యమునా నది పవిత్రతను, శ్రీకృష్ణుడి సులభగుణాన్ని వివరిస్తున్నారు. ఈ యమునా నది మామూలు నది కాదు. శ్రీవైకుంఠంలో ఉండే విరజా నది శ్రీకృష్ణుడితో పాటు భక్తుల కోసం లోకానికి యమునగా వచ్చిందని ఆచార్యులు అంటారు. శ్రీకృష్ణుడు జన్మించిన వెంటనే వసుదేవుడు కృష్ణుని తలపై పెట్టుకొని యమునను దాటాడు. ఆ సమయంలో యమునా నది ఆనందంతో ఉప్పొంగుతూ దారి ఇచ్చింది. దేవకీ వసుదేవుల తర్వాత ఆ స్వామిని దర్శించే భాగ్యం దక్కింది యమునకు మాత్రమే. ఈ సంఘటన యమునా నది పవిత్రతకు గొప్ప నిదర్శనం. ఇంకా శ్రీకృష్ణుడు ఈ నదీ తీరంలో గోపికలతో కలిసి జలక్రీడలు ఆడాడు. ఈ లీల వలన యమునా నది ఎంతో పవిత్రతను సంతరించుకుంది. ఈ వర్ణనలో దాగి ఉన్న రహస్యం ఏమిటంటే, ఉప్పొంగుతూ సుడులు తిరుగుతున్న నదిని వసుదేవుడు కృష్ణుని తలపై పెట్టుకొని దాటినట్లుగా మనం కూడా కృష్ణుని హృదయంలో ధరిస్తే సంసారమనే సముద్రాన్ని అవలీలగా దాటగలమని, ఎలాంటి ఇతర కష్టమైన సాధనాలు లేకుండానే మనం ఈ సంసార సాగరాన్ని దాటి మోక్షాన్ని పొందగలిగే మార్గం ఇది అని గోపికలు సూచిస్తున్నారు. గోపవంశంలో ప్రకాశించిన మణిదీపం లాంటి వాడని శ్రీకృష్ణుని గోపికలు కీర్తిస్తున్నారు. గోపికలు కన్నయ్యను మణివిలక్కై మణిదీపం అని కీర్తిస్తున్నారు. నిజానికి సర్వేశ్వరుడు పరమపదంలో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాడు. కానీ ఆ వైభవం సామాన్యులకు అందుబాటులో ఉండదు. ఆ పరమపురుషుడే నందవ్రజం వచ్చినప్పుడు దీపంలా ప్రకాశించాడు. ఇక్కడ మణిదీపం అని ఎందుకు అన్నారంటే, సాధారణ దీపానికి బయట నుండి నూనె పోయాలి. కానీ ఈయన స్వయం ప్రకాశకుడు. ఈయన ప్రకాశం అంధకారంతో కూడిన ఈ నందవ్రజంలో మరింత ప్రకాశవంతంగా వెలిగింది. గోపవంశంలో ఆవిర్భవించిన అనే పదంలోనే లోతైన అర్థం దాగి ఉంది. ఆయన మధురలో జన్మించిన గోపవంశంలోనే తన అన్ని గుణాలను, ముఖ్యంగా సౌశీల్యం, సౌలభ్యాలను పరిపూర్ణంగా ప్రకటించాడు. అందుకే సర్వేశ్వరునికి ఉన్న అన్ని గుణాలు పరిపూర్ణంగా వ్యక్తమైంది రేపల్లెలోనే అని గోదాదేవి అంటుంది. ఈ ప్రకాశం మాలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని తొలగించి మాకు మోక్ష మార్గాన్ని చూపిస్తుంది.
అందుకే అలాంటి కృష్ణుణ్ణి కీర్తించడం తమకు పాప పరిహార సాధనమని గోపికలు భావిస్తున్నారు అని ఆచార్యుల వారు వ్యాఖ్యానించారు. యశోదామాత కీర్తిని ప్రకాశింపజేసి తాడుతో కట్టబడి దామోదరుడైన శ్రీకృష్ణుని కీర్తిస్తున్నాము అని గోపికలు ఇక్కడ శ్రీకృష్ణుని అత్యంత సౌలభ్య గుణాన్ని కీర్తిస్తున్నారు. లోకాలన్నీ తనలోనే నిలుపుకున్న జగత్ప్రభువు చిన్న పిల్లవాడిలా అల్లరి చేస్తే తల్లి యశోద తాడుతో కట్టివేసింది. ఆ తాడు వరుసుకుపోయి ఆయన పొట్టపై ఏర్పడ్డ మచ్చ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అందుకే ఆయనకు దామోదరుడు అనే పేరు స్థిరపడింది. కన్నయ్యను తాడుతో కట్టివేయడం తల్లి యశోదకు అపారమైన కీర్తిని గొప్పతనాన్ని తెచ్చిపెట్టింది. అంతటి పరమాత్మ ఆ తల్లికి వశమవ్వడం ఆమె అదృష్టం. అంతరార్థం ఏమిటంటే శ్రీకృష్ణుడు మధురలో కారాగారంలో జన్మించగానే వసుదేవుని కాలికి ఉన్న సంకెలలు ఎలా విడిపోయాయో అలాగే మనం ఆయన నామాన్ని స్మరించడం ద్వారా అజ్ఞానంతో ఆవరించబడిన మన సంసార బంధాలనే సంకెలలు వెంటనే తెగిపోతాయి. శ్రీకృష్ణుని మన హృదయంలో దృఢంగా బంధించడం ద్వారా ఈ లోకబంధాలు మనపై ప్రభావం చూపలేవు. అందుకే తమ పాపాలన్నీ పోవాలంటే ఈ బంధాలను సడలించిన దామోదరుని కీర్తించడం ఒక్కటే మార్గమని గోపికలు చెప్తున్నారు. ఈ విధంగా భగవంతుని గుణాలను స్మరించుకుంటూ పరిశుద్ధులమై వచ్చి మనమంతా ఆయనను సేవించినట్లయితే మన పాపాలన్నీ తొలగిపోతాయి. పరిశుద్ధులమై వచ్చి అని చెప్పడంలో ముఖ్య ఉద్దేశం బాహ్య శుద్ధి కాదు. తమ దృష్టిలో ఏ ఇతర శుద్ధి కూడా భగవంతునితో అనుబంధాన్ని పెంచుకోవడం కంటే గొప్పది కాదు. అదే నిజమైన శుద్ధినిస్తుందని గోపికలు బలంగా నమ్ముతారు. భగవంతునితో సంబంధం లేని శుద్ధి నిష్ప్రయోజనం. ఆ భగవత్ సంబంధాన్ని మనసారా భావించడం, భగవంతుడే తమకు శరణ్యం అనే దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండడమే గోపికలకు ఉన్న అసలైన అంతరంగ శుద్ధి. అటువంటి అంతరంగ శుద్ధి భగవత్ప్రాప్తికి ముఖ్య అర్హత. దీనికి నిదర్శనంగా విభీషణుడు శ్రీరాముని శరణు వేడడానికి వచ్చినప్పుడు సముద్రంలో మునిగి రాలేదు, కేవలం తన అంతరంగ శుద్ధితో వచ్చాడు. అలాగే యుద్ధభూమిలో అర్జునునికి చరమశ్లోకం వినడానికి ఈ అంతరంగ శుద్ధే కారణం. అందుకే భగవంతుడే ఉపాయం అని నమ్మిన వారికి వేరే శుద్ధి అవసరం లేదు. ఇటువంటి పవిత్రమైన మనసుతో మేము కృష్ణ పరమాత్మను సేవిస్తే మా పాపాలన్నీ తొలగిపోతాయి అని ఆచార్యులు వ్యాఖ్యానించారు. పరిశుద్ధమైన పుష్పాలను భక్తితో విసిరి భగవంతుని సేవించి నమస్కరించి ఆరాధించాలి అని చెప్పడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం కేవలం బయటి పూల పరిశుభ్రత కాదు, హృదయ శుద్ధి మాత్రమే అని ఆచార్యుల వారు చెప్తారు. శుద్ధి అనేది వాటిని సమర్పించే వారి నిర్మలమైన భక్తిలోనే ఉంటుంది. ఏ పువ్వైనా సరే మీరు నిజమైన భక్తితో సమర్పిస్తే ఆ పువ్వు పరిశుద్ధమవుతుంది. భగవద్గీతలో పరమాత్మ కూడా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని స్పష్టం చేసింది. అందుకే ఆకైనా పువ్వైనా పండైనా జలమైనా సరే భక్తితో ఇచ్చిన వారిలోని ఆర్ద్రతను మాత్రమే ఆయన చూస్తాడు. అంతేకాక మనం అర్పించేటప్పుడు వడలు తెలియని భక్తితో ఎలా విసిరినా ఆయన దాన్ని సేవగానే స్వీకరిస్తాడు. అలాగే పరమాత్మకు నమస్కారం చేసేటప్పుడు కూడా క్రమం తెలిసి నమస్కరించకపోయినా ఏదో ఒక విధంగా నమస్కరించినప్పటికీ ఆ నమస్కారమే మన పాపాలను పోగొట్టి శుభాలను ఇస్తుందని యామునాచార్యుల వారు చెప్పారు. నిజానికి అసలైన ఆరాధనకు కావలసింది అహింస, ఇంద్రియ నిగ్రహం, దయ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం, శౌచం అనే 8 పువ్వులు అని ఆచార్యులు చెప్తారు. ఈ గుణాలనే భగవంతునికి అర్పిస్తే అదే నిజమైన ఆరాధన అవుతుంది. గోపికలు కరుణామయుడైన భగవంతుని అనుగ్రహాన్ని పూర్తిగా పొందడానికి ఆయన సన్నిధికి స్వయంగా చేరుకొని నోటితో కీర్తిస్తారు, మనసుతో చింతిస్తారు. పరమాత్మ ఎంత దయగలవాడంటే ఆయన భక్తులు తన దర్శనం కోసం నడిచి రావడం కూడా ఆయనకు బాధ కలిగిస్తుంది. అయ్యో నేనే వారి వద్దకు వెళ్ళవలసింది, ఆలస్యం చేశానే అని ఆయన అంతరంగంలో తపన పడతాడు.
అందుకే గోపికలు ఆయన్ని కీర్తించడం ద్వారా ఆ బాధ పోగొట్టాలని అనుకుంటున్నారు. సాధారణంగా లోకంలో ఏదైనా కార్యం చేయాలంటే మనఃపూర్వో వాగుత్తరః అంటుంది శాస్త్రం. అంటే ముందు మనసులో ఆలోచించి ఆ తర్వాతే మాటతో వ్యక్తపరుస్తాం. అయితే భగవంతునిపై గోపికల భక్తిభావం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు మనస్సు యొక్క సహాయం కోసం వేచి చూడకుండా వారి వాక్కు ఆ భగవన్నామాలను పాడడం మొదలు పెడుతుంది. అదేవిధంగా శరీరం కూడా ఆగలేక ఆయన దగ్గరకు చేరుకొని సేవలో నిమగ్నమవుతుంది. ఈ విధంగా నోటితో నామాలను కీర్తిస్తూ ఉంటే ఆ తర్వాత కొంతకాలానికి మనస్సు కూడా పూర్తిగా భగవదనుభవంలో మగ్నమై ఆయన గుణాలనే చింతిస్తుంటుంది. ఈ విధంగా వాక్కు, మనస్సు, శరీరం అన్నీ భగవదనుభవంలో లీనమైపోతాయి అని ఆచార్యులు ఉపదేశించారు. భగవత్ప్రాప్తికి ముందు మనం తెలిసి చేసిన పాపాలు ఇవి ఆయనను చేరిన వెంటనే అగ్నిలో పడిన దూదిలా భస్మమైపోతాయి. అంటే వాటిని అనుభవించాల్సిన అవసరం లేదు. భగవంతుని అనుగ్రహం మనపై ప్రసరించిన తర్వాత పొరపాటున ఏవైనా చిన్న చిన్న పాపాలు చేసినా అవి తామరాకుపై నీరు అంటనట్లుగా మనకు అంటకుండా జారిపోతాయి. కాబట్టి భక్తులు తమ పాపాలను గురించి భయపడవలసిన అవసరం లేదు. పాపాలు పోయిన తర్వాతే కదా భగవంతుని సేవించడం అని జంకనవసరం లేదని గోపికలు భరోసా ఇస్తున్నారు. గోపికలు ఈ 5వ పాశురంలో శ్రీకృష్ణుడి యొక్క విచిత్ర శక్తి, శాశ్వతత్వం, పవిత్రత, సౌలభ్యం వంటి గుణాలను కీర్తించడం ద్వారా తమ సంచిత ఆగామి పాపాలన్నీ భస్మమైపోయాయని ప్రకటించారు. తర్వాత 6వ పాశురం నుండి 15వ పాశురం వరకు ప్రతిరోజు ఒక గోపికను మేల్కొల్పుతారు. 6వ పాశురంలో గోపీ బృందం తమతో కలిసిరాని ఒక గోపికను పూతనను సంవరించిన శ్రీకృష్ణుని తలుచుకుంటూ మేల్కొల్పడానికి ప్రయత్నిస్తారు. ఆ పాశురాన్ని రేపు చూద్దాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. హంసవా